ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మరియు ఈ వార ఫలితాల్లో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే మీనంలో రాహువు, వృషభంలో వక్రించిన గురువు, అదేవిధంగా మనకి కర్కాటకంలో కూడా వక్రించిన కుజుడున్నాడు. కేతు కన్యలోని, బుధగ్రహం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో, అదేవిధంగా రవి ధనస్సులోని, శుక్రుడు మకరంలో 28వ తేదీ వరకు 29వ తేదీకి మారిపోతాడు. ఇక కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, అదేవిధంగా వారు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పే సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడు అంటే లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి 6లో ఉన్నాడు వక్రించి. ఈ వక్రించి ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రాశినాథుడు 6వ స్థానంలో ఉండడం, 6వ అధిపతి, ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏంటంటే రుణ సంబంధించిన విముక్తి యోగము, రావాల్సిన ధనం రావడము, ఇటువంటివి చాలా బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2వ అధిపతి 3లో ఉన్నందుకు ఒక రకంగా 3వ అధిపతి 3లో ఉండడం అనేది చాలా మంచిదే చెప్పాలంటే. కొంచెం పరాక్రమాన్ని, చేసేటువంటి ప్రయత్నాన్ని ఫలింపజేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కోణంలో అంటే రాహు కోణంలో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడదామని, లేనట్లయితే అక్కడ ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి అది ఫలిస్తూ ఒకవైపు స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక మీరు ఎవరినైనా ఇష్టపడి, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ఫలిస్తాయి, కానీ కొంచెం ఈ ఘర్షణాత్మకంగా ఫలించడం జరుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి యోగం ఉంది. మరియు అదేవిధంగా కొత్త బిజినెస్లు అంటే ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త కొత్త బిజినెస్లు ప్రారంభించడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే 2వ స్థానము, 3వ స్థానము, 4, 6, 8, 10, 12 ఈ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు పర్టికులర్గా ఇప్పుడు చూపిస్తున్నటువంటి రిజల్ట్ పర్టికులర్గా మీరు చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపార యోగాల్ని, పరాక్రమంగా ముందుకు వెళ్ళడము, విదేశాల్లో చదువుకుందాం అనే విషయాల్లో కొన్ని ఆటంకాలు ఇవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మీరు ఉద్యోగం విషయంలో తొందరపడి మాత్రం మారకండి. కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మీ యొక్క జాతకంలో. మీకు ఉండేటువంటి ఇప్పుడు ఉండే గోచారంలో మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు సక్సెస్ అవ్వడానికి సక్సెస్ మంత్రం ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఫస్ట్ మీరు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ఇది ఉండాలి. అంటే బిజినెస్లోనా, చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏమిటి? ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళు ఆ రంగంలో సక్సెస్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో కోర్టులో ఒక జాతకం అసలు ఎన్ని చేసినా సరే సక్సెస్ అవ్వదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆ రూపంలో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మన జాతచక్రం ఏం చెప్తుందంటే కొంతమంది మనీ సంపాదించడంలోనే సక్సెస్ చూస్తారు, మరికొంతమంది బిజినెస్ని డెవలప్ చేసి వెళ్ళే దాంట్లో సక్సెస్ చూస్తారు.
ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనీ, బిజినెస్సు, పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా ఎనీథింగ్ సర్వీస్ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, మీకు ఒక మైండ్లో ఒక విషయం ఉంది, నేను దీంట్లో అవ్వాలి 100% అని. అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు దానికి సంబంధించిన ప్లాన్ అంటే ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది. ఉదాహరణకి నేను రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నారు ఎవరైనా, అప్పుడు మీరు పర్టికులర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పంచమాధిపతి, ఎందుకంటే రాజకీయాలకు కారకుడు పంచమాధిపతి. రాజకీయం అంటే చాలామంది అనుకుంటారు ఏదో మాయ మసిపూసి చేయడం అనుకుంటారు, కాదు. అది మాయ చేసి మసిపూసి చేసేది రాజకీయం అంటారు. రాజకీయానికి అసలైనటువంటి అర్థం చాలా చిన్న టెక్నిక్తో పెద్ద సమస్యను తీర్చడం, దాన్ని రాజకీయము అంటారు. అంటే చిన్న టెక్నిక్తో పెద్ద సమస్యను తీర్చేదాన్ని. అంతేగాని పాలిటిక్స్ ఆడుతున్నాడు, వీడు పెద్ద రాజకీయం ఆడుతున్నారు అంటాం, దాని ఒక బూతులా మారుస్తున్నారు ఇవాళ రేపు. అది కాదు. అలాంటప్పుడు మీకు పంచమాధిపతి బాగుండాలి. పంచమం అంటే తెలివితేటలు. అలాగే రవి బాగుండాలి. వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉన్నారా లేరా, మీరు రాజకీయాల్లో రాణించాలంటే సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. రాహు ఆరాధన కూడా చేయాలి ఇవాళ రేపు ఉండేటువంటి, ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి రాజకీయాలు రాహు సంబంధంగా ఉన్నాయి. దుర్గా ఆరాధన చేయండి. అలా కాదండి, నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఫుడ్ ఇండస్ట్రీలో నేను బాగా పైకి రావాలనుకుంటున్నాను, లేనట్లయితే ఒక ఎక్కువగా తిరిగేటువంటి సంబంధించినవి అంటే ఫుడ్ కానీ తిరిగేటువంటి ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటిలో ఉన్నాను, అది జాబ్ చేస్తున్నానా లేకపోతే బిజినెస్ చేస్తున్నా, ఎనీథింగ్ నేను రాణించాలంటే ఒకటే, చంద్రబలం పెరగాలి. చంద్రబలం పెరిగితేనే మీరు అందులో రాణిస్తారు. ఎట్ ది సేమ్ టైం అన్నపూర్ణాష్టకం చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఇక మూడోది గుర్తుపెట్టుకోండి, మూడో విషయం ఇక్కడ ఈ యొక్క సిస్టమేటిక్గా చూసుకున్నట్లయితే మీరు ఫుడ్డు అండ్ మూడోది కొంతమంది చూడండి, నేను డిపార్ట్మెంట్లో ఒక మంచి రేంజ్కి వెళ్ళాలి, ఆ రెండు రకాలుగా ఉంటుంది. ఎట్లాగా, ఒకటేమో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి రేంజ్లోకి వెళ్ళడము, రెండవదేమో సైబర్ రిలేటెడ్ దాంట్లోనే ఒక సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కొన్ని ఉంటాయి, దాంట్లో నేను ఒక గొప్ప యాప్ని క్రియేట్ చేయాలి, ఇట్లా ఉంటుంది. లేదా నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుంది, అలాంటప్పుడు మేము మార్స్ స్ట్రాంగ్ అవ్వాలి. అంటే కుజుడు స్ట్రాంగ్ అవ్వాలంటే కుజగ్రహానికి ఎట్ ది సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరికొంతమంది బిజినెస్లో సక్సెస్ అవ్వాలి లేదా నేను చదువులో సక్సెస్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి 4th లార్డ్ అంటే 4వ స్థానము 11వ స్థానం బిజినెస్లో సక్సెస్ని ఇస్తుంది, ముఖ్యంగా 11వ స్థానం ధనాధిపతి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇట్ ఏ సేమ్ టైం మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ ద్వారా మీకు యోగం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే చదువు సంబంధించిన అంశం రెండు కూడా ఇచ్చేది బుధగ్రహమే. ఈ బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మీకు బాగా యోగిస్తుంది. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేయాలి. లేదండి నేను ఒక స్కూల్స్ కాలేజ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను, అందులో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే గురుగ్రహ బలం పెరగాలి. క్రియేటివ్ రిలేటెడ్ సినిమా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, లేనట్లయితే నేను ఒక క్రియేటివ్గా నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఫ్యాషన్ రిలేటెడ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు శుక్రబలం పెరగాలి. గురుబలం పెరగాలంటేనేమో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి. శుక్రబలం పెరగాలి అంటే మీరు పర్టికులర్గా శుక్రుడికి సంబంధించినటువంటి అంటే అమ్మవారి ఆరాధన చేయాలి. శని బలం కూడా పెరగాలండి మనకి, ఎందుకంటే ఏమో శని అనుకుంటాం, కాదు. శని ఉంటేనే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఫ్రూట్ఫుల్ ఫలితాలు కూడా వస్తాయి, లేకపోతే రావు. బద్ధకము మందులు అనేటువంటి మాటలు ఎంత నిజమో మీకు ఫలితం రావాలంటే కూడా శని బలం ఉండాలి. శని బలం ఉంటేనే మనిషికి ఆయుష్ ఉంటుంది. ఫస్ట్ అన్నిటికీ వీటన్నిటికీ లాంజివిటీ ఉండాలి. లాంజివిటీ ఉంటేనే, ఆయుష్ ఉంటేనే ఏదైనా సరే మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి. కాబట్టి శని బలం పెరగాలంటే మీరు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం. అనవసరమైనటువంటి ఊహల్లో, అనవసరమైనటువంటి మాయలో మీరు ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే రాహుబలం ఉండాలి. రాహుబలం కనుక క్షీణించినట్లయితే అనవసరమైన భయాల్లో ఉంటారు. కేతుబలం పెరగాలి అంటే ఏమిటి, ప్రతిదానికి ఆటంకం వస్తుందంటే కేతువు సరిగ్గా బలంగా లేడు, గణపతి యొక్క అనుగ్రహం లేదని అర్థం. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. ఎంత మీరు గణపతిని ఆరాధిస్తూ ఉంటే మీకు అంత సక్సెస్ రేట్ అనేటువంటి అంత అద్భుతంగా పెరుగుతుంది. సో మీరు ఈ విషయాలు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మరింత అద్భుతంగా
తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.